కుటుంబం కోసమే నా కోసమే ఆలోచిస్తున్నటువంటి ఒక దృక్పథాన్ని మనం పక్కన జరపాల్సిన అవసరం. నరేంద్ర మోడీ గారు ఉద్యోగం దానికోసం ఇవ్వలేదు. మీ ద్వారా దేశానికి లాభం జరగాలి, మీ ద్వారా జాతికి లాభం జరగాలి, మీ ద్వారా పేద ప్రజలకు లాభం జరగాలి. తద్వారా మోడీ గారు వికసిత్ భారత్ యొక్క సంకల్పాన్ని నెరవేర్చే దిశలో మీరు దానిలో భాగస్వాములు కావాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఈ ఉద్యోగ కల్పన కల్పించే తప్ప వేరే ఉద్దేశం కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి చూడండి, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఇంత నిజాయితీ ఉద్యోగాల్సిన దాఖలాలు లేవు. ఎక్కడ కూడా ఇవాళ గత ప్రభుత్వము గ్రూప్స్ ఎగ్జామ్ కనీసము పెట్టలేని పరిస్థితి, ఉద్యోగ నియామకం చేయలేని పరిస్థితి, పేపర్ లీకేజ్ల పేరుతోని అనేక అక్రమాల పేరుతో ఎవరైతే పోతారని గత ప్రభుత్వం టైంపాస్ చేసింది, ఎక్కడ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వము అన్నిటికీ అక్రమాలకు నిలయంగా మార్చే ప్రయత్నం చేసింది. కానీ చూడండి, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య పోలిక చూడండి. మీరు ఎవరు కూడా ఇంత ఉద్యోగాలు వస్తే మీరు ఎవరు ఊహించలేదు. చాలా మంది మా దగ్గర వస్తారు, మాలాంటి లీడర్స్ దగ్గర వస్తారు, సార్ నేను కూడా ఉద్యోగం రాస్తాను రైల్వే సార్, ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగం నేను నా కోసం వచ్చిన సార్, నేను రాస్తాను సార్, నేను మినిస్టర్ చెప్పండి సార్, పైన ఉంటే చెప్పండి సార్ అంటే క్లియర్ చెప్పినాం. ఇది మోడీ గారి ప్రభుత్వం, మెరిట్ ప్రకారం నిజాయితీ వస్తుంది జాబ్ తప్ప ఎక్కడ పైన తవ్వలేదు, ఎక్కడ ఎవరిని కలవాల్సిన అవసరం లేదు, మధ్య తెలారి వ్యవస్థ అనేది ఈ ప్రభుత్వంలో ఉండదని చెప్పి నిక్కచ్చే నిజాయితీ చెప్పినారు. అటువంటి వాతావరణంలో అందరికి జాబ్స్ వచ్చినాయి. నిజంగా పైరవకాలే ఉన్నట్టు మీరు ఎవ్వరు కూడా సగం 50% జాబ్స్ వచ్చేది కాదు. ఇక్కడ మీరు ఎవరిని కలవలేదు, మీరు ఎవరు కూడా ఎవరిని సంబంధించి ఎక్కడ ఎవరు డబ్బులు ఇవ్వలేదు. మీరు అంత నిజాయితీగా పనిచేస్తున్న ప్రభుత్వం మోడీ. దీనిలో కాదు, స్కూల్ అడ్మిషన్స్ లో కూడా మీరు చూడండి, ఇక్కడ గతంలో స్కూల్ అడ్మిషన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అడ్మిషన్స్ కావాలంటే ఏదో ఒక లీడర్ రికమెండేషన్ ఉండాల్సిన అవసరం, ఒక లీడర్ ఒక లెటర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది తమ్ముడు. కానీ ఎక్కడ మెరిట్ ప్రకారం, ఆన్లైన్ ప్రకారం మెరిట్ ప్రకారం మాత్రమే వాళ్ళ స్కూల్స్ అడ్మిషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అడ్మిషన్స్. అందుకే మోడీ గారి ప్రభుత్వం ఏర్పడక అడ్మిషన్స్ విషయంలో కానీ, జాబ్స్ విషయంలో కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో కానీ, జన్ధన్ ఖాతా 0 అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు చాలా మంది హెల్ప్ చేశారు. చదువు రాని వాళ్ళు కూడా పోయి 0 అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పండి. గతంలో రాజీవ్ గాంధీ గారు అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ₹1 విడుదల ఇస్తే బెనిఫిషియర్స్ కు ఆ బెనిఫిషియర్ చేతికి వచ్చేసరికి 15 పైసలు వస్తాయి, 15 పైసలు వస్తుంది అంతే. కానీ వాళ్ళ జన్ధన్ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ₹100 ఇస్తే 100 రూపీస్ వల్ల ఆ పబ్లిక్ అకౌంట్లో పడుతున్నాయి వాళ్ళ. ఇది నిజాయితీ, ఇది నిబద్ధత, ఇదొక ఆలోచన. కాబట్టి దాంతోపాటు ఇవాళ ఏ స్కీమ్ అయినా కూడా ఇవాళ బెనిఫిషియర్ చేరుతుందంటే ఎక్కడ అక్రమాలు జరుగుతుంది ఎక్కడ కూడా. కాబట్టి ఇటువంటి ప్రయత్నం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసిన రోజుగారి మేళతో పాటు రోజుగారి మేళ ద్వారా మీకు సహాయం చేస్తున్నాం. గరీబ్ కళ్యాణ్ అనే యోజన కింద పేదలకు బియ్యం ఇస్తున్నాం, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు ఇస్తున్నాం, నేషనల్ హైవే చేస్తున్నాం, రైల్వే చేస్తున్నాం. ఇట్లా అనేక సంక్షేమ పథకాలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నంలో మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఇవాళ మీ ద్వారా ఇంకా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా మీరందరూ ఆలోచించండి. ఆలోచించి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇంకా సహకరించాలి. ఇటువంటి ప్రభుత్వాలు ఇంకా మంచి ఆలోచనతో ముందుకు సాగాలంటే మీ యొక్క సహకారం తప్పకుండా అవసరం. అందుకే ఎప్పుడప్పుడు ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఒక ఆలోచన గుర్తించండి, ఆ యొక్క ఆశయాన్ని గుర్తించి మీరు సహకరించే ప్రయత్నం చేయండి. కాబట్టి ఆ విషయంగా మీరు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరి మైండ్లో కూడా ఒక బాధాతత్వ ఉదయం దేశవ్యాప్తంగా ఉంది. చాలామంది మన పెహల్గాంలో జరిగినటువంటి సంఘటన అందరూ తెలిసింది. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని రోజుగారి మేళను వాయిదా వేయాలని చెప్పి ఆలోచన మోడీ అట్లేదు. ఇది కూడా దేశ అభివృద్ధిలో ఒక భాగస్వామ్యం. మీ అందరికి జాబ్స్ ఇవ్వడం కూడా, మీ అందరికి జాబ్ చేయడం కూడా ఒక మంచి ఆలోచన. కాబట్టి ఈరోజు ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనం సీదా సాగుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. చాలా మంది తుపాకీ ద్వారా ఏదో సాధించాలని చెప్పి తుపాకీ చేతబట్టిన వారందరూ కూడా ఆ తుపాకీకే బలైపోయిన విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం. వాళ్ళ అమాయక ప్రజలను ఏ సంబంధమైన వ్యక్తుల హత్య చేయడము ఇతర దుర్మార్గం కూడా కాదు. ఈ దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఓరులేని పాకిస్తాన్ దేశం ఈరోజు
భారతదేశం మీద ఏ విధంగా పగబట్టిందో మనం చూస్తున్నాం కదా. వాళ్ళ రాక్షసత్వానికి పరాకాష్ట మొన్న జరిగిన సంఘటన. ఇలా పాకిస్తాన్లో ఇప్పటికీ తిండి లేదు, తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. వాళ్ళు బిచ్చమెత్తుకునే పరిస్థితి అలా పాకిస్తాన్లో ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళ బుద్ధి మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సాక్షాత్తు పాకిస్తాన్ రక్షణ మంత్రి 30 సంవత్సరాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల నష్టపోయినామని చెప్పి గుర్తించినప్పుడు కూడా ఇంకా ఇండియా మీద పగబట్టి ఈ దేశంలో అంతర్గత శాంతి భద్రత సృష్టించే ప్రయత్నం వాళ్ళ పాకిస్తాన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలోనే నిలబడే ప్రభుత్వం తప్పకుండా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా గుణపాఠం తప్పదు. దీన్ని పాకిస్తాన్ భరించాల్సిందే. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలను ఏ విధంగా మనం ఉపేక్షించరాదు. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మనం అందరం కూడా నరేంద్ర మోడీకి అండగా ఉండాలి. కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి